ఇంటర్వ్యూ గురించి డీటెయిల్స్ అండ్ ఏ క్వశ్చన్స్ అడిగారు అండ్ మన క్లాస్ ఎలా యూజ్ అయింది అన్న దానికి జెన్యున్ గా నార్మల్ ఆనెస్ట్ గా ఒపీనియన్స్ చెప్పండి. ఓకే Yes, ఓకే. సో ఫస్ట్ మీకు వెన్ వాజ్ ద ఇంటర్వ్యూ? 29th sir, 29 May, ఓకే 29th. And when was your slot? Interview slot? 10:40 sir, 10:40. And interview mode? virtual. వర్చువల్. ఓకే. అడిగిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆన్సర్స్, ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ మన క్లాస్ లోకి వచ్చిన తర్వాత ఆన్సరింగ్ ఇంప్రూవ్ అయిందా లేదా? Yes sir, ఆల్మోస్ట్ దాంట్లో 70% క్వశ్చన్స్ నేను ప్రిపేర్ అయిన దాంట్లో వచ్చాయి సార్. అన్ని మనం ముందు డిస్కస్ చేసుకునే వచ్చాయి. ఓకే, వెరీ గుడ్. సో కమ్యూనికేషన్ వైజ్ అంటే ఇంటర్వ్యూలో ప్రెజెంట్ చేసే వైజ్ గా ఎలా ఉంది? ఎస్ సార్, నేను మామూలుగా అంటే మీరు మాక్ ఇంటర్వ్యూ కన్సిడర్ చేసిన తర్వాత నా దాంట్లో ఉన్న మిస్టేక్స్ చెప్పారు సార్. అంటే దట్చి టూర్ కనడం, కొంచెం వొకాబులరీ అవన్నీ సరి చేసుకోవడం, కన్క్లూజన్ సరిగ్గా ఇవ్వడం, అవన్నీ నేర్చుకున్న తర్వాత నేను ప్రాక్టీస్ చేసి ఇంటర్వ్యూలో అవి కరెక్ట్ గా చెప్పాను. అంటే ఇంటర్వ్యూ ఒకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. మన క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, సో ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇంటర్వ్యూ ఎప్పుడు వచ్చారు, ఏమేమి క్వశ్చన్స్ అడిగారు అన్నది ఒకసారి చెప్పండి. ఎస్ సార్, నా స్లాట్ 10:40 సార్. నేను 15 minutes ముందే జాయిన్ అయ్యాను. ఆ క్యూలో ఉన్నాను సార్. అది 11కి అలో చేశారు. తర్వాత అసెంచర్ సైట్ నా వాయిస్ వినపడుతుందా లేదని చెక్ చేసి కొన్ని వర్డ్స్ ఇచ్చింది సార్ డెమోగా స్పీక్అవుట్ చేయమని. అది ఇచ్చిన తర్వాత ఇంటర్వ్యూ లాబీకి వెళ్ళాను సార్. దాని తర్వాత ఇంటర్వ్యూర్ వచ్చారు. సెల్ఫ్ ఇంట్రడ్యూస్ చేసుకున్న తర్వాత నన్ను అడిగారు సార్ అలా నేమ్తో, వాహిద్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అని. Okay. దెన్ ఐ స్టార్టెడ్ విత్ సేయింగ్ మై ఫుల్ నేమ్ సార్. ఓకే. తర్వాత ప్లేస్, ఎడ్యుకేషన్, టెక్నికల్ స్కిల్స్, ప్రాజెక్ట్ స్ట్రెంగ్స్ వరకు చెప్పి ఇంకా దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్, వుడ్ యూ లైక్ టు నో ఎనీథింగ్ ఎల్స్ సార్ అన్నాను సార్. ఓకే. తర్వాత నేను చెప్పిన దాంట్లో మనకు క్వశ్చన్స్ ప్రాజెక్ట్ మీద స్టార్ట్ చేశారు సార్ అడగడం. మొన్న 10 క్వశ్చన్స్ అలాగా పంపించారు కదా నాకు, ఆ క్వశ్చన్స్ ఏంటో చెప్తారా? ఎస్ సార్, అంటే ప్రాజెక్ట్ గురించి, ప్రాజెక్ట్ లో టీమ్ లీడర్ ఎవరు, Okay. అన్సక్సెస్ఫుల్ మూమెంట్, ఫేవరెట్ Okay. సబ్జెక్ట్, లీస్ట్ ఫేవరెట్ సబ్జెక్ట్, ఓకే. ఎనీ కాన్ఫ్లిక్ట్స్ డ్యూరింగ్ ద with teammates during the project, Okay. have you been lead any team in any event, ఓకే. like connections in any industry, ఫ్రెండ్స్ కాకుండా ఇండస్ట్రీలో ఎవరు ఎక్కడైనా కనెక్షన్స్ ఉన్నాయా, లైక్ లింక్డ్ ఇన్ అలా. ఓకే. ఇంకా Those are the questions. ఇంకోటి కూడా ఉంది సార్, అంటే ప్రాజెక్ట్ అప్పుడు మీకు ఎవరైనా అంటే ఏమైనా చేంజెస్ చేయమని సజెషన్స్ ఇచ్చారా, ఓకే. అవి మీరు ఏం చేశారు అని అడిగారు. ఓకే. సో హౌ వాస్ ద ఇంటర్వ్యూ? ఈస్ హి ఫ్రెండ్లీ, స్ట్రిక్ట్? ఫ్రెండ్లీ సార్, అంటే నేను ఏమన్నా కొంచెం చెప్పడానికి కొంచెం తడబడుతున్నా టైం తీసుకొని కూల్ గానే చెప్పమన్నారు. ఎంత పర్సంటేజ్ మన క్లాస్ అనేది మీకు యూజ్ అయింది? సార్ నేను ఎక్కువ క్లాస్ అటెండ్ కాలేదు అన్నాను కాబట్టి ఆల్మోస్ట్ ఒక 60-70% యూజ్ అయింది. ఇంకా విని ఉంటే ఇంకా యూజ్ అయ్యేది. ఓకే. సో మన క్లాసెస్ లో నేర్పిస్తున్న నాలెడ్జ్ వైజ్ కానీ ఆర్ మెథడికల్ వైజ్ కానీ ప్రాక్టికల్ అప్రోచ్ కానీ ఇది మీకు ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి ఎంత వరకు హెల్ప్ అయింది? చాలా హెల్ప్ అయింది సార్. అంటే మామూలుగా ఇంతకు ముందు ఏమన్నా కోర్స్ ఉన్నా కాలేజ్ లో మామూలుగా సిఆర్టీ ట్రైనింగ్ జరిగింది సార్. జస్ట్ వాళ్ళు టీచ్ చేసి వెళ్ళిపోయారు సార్. మన ప్రాక్టీస్ గా ఏం లేదు. వీక్లీ వన్స్ ఇచ్చారు సార్, ఒక టాస్క్ ఇస్తారు. మీ దాంట్లో అయితే రోజు ఇంటరాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. రోజు పేరు నా అందరికి ఇంట్రడక్షన్, అలా అందరు మాట్లాడడానికి ఛాన్స్ వస్తుంది. ఓకే, నైస్, వెరీ గుడ్. సో జనరల్ గా మనం ఇంటర్వ్యూలో మాట్లాడటానికి ఆ ఫియర్ ఫ్యాక్టర్ ఉంటది కదా, సో ఆ ఫియర్ ఫ్యాక్టర్ ని ఎలిమినేట్ చేయడానికి మన క్లాసెస్ లో మీకు ఆపర్చునిటీ వస్తుందా? ఎస్ సార్, అంటే ప్రతిసారి మాట్లాడడానికి ఛాన్స్ వస్తుంది కాబట్టి కొంచెం మాట్లాడి కొంచెం ఫియర్ తగ్గింది. యాజ్ ఎ ట్రైనర్ గా హౌ యామ్ ఐ? ఎస్ సార్, మీరు మామూలుగా ఏమైనా టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా మీరు ముందు ఇంగ్లీష్ లో చెప్తారు సార్ మొత్తము, ఆ సెంటెన్స్ ఫ్రేమ్ మొత్తం, తర్వాత మళ్ళీ తెలుగులో ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను చెప్తున్న ఆన్సర్స్ అంటే మీకు క్వశ్చన్స్ కి ఈ ఆన్సర్స్ చెప్పండి, ఓకే ఈ టైప్ ఆన్సర్స్ డెవలప్ చేయండి అని నేను చెప్తున్న మెథడికల్ ఈ ఆన్సర్స్ కి జనరల్ గా అందరు ప్రిపేర్ అయ్యే ఆన్సర్స్ కి ఎంత డిఫరెన్స్ ఉంది, అంటే ఏది బాగుంటది ఇంటర్వ్యూలో ప్రెజెంట్ చేయడానికి? సార్ నేను ప్రిపేర్ అయిన దాంట్లో అంటే మేము మాకున్న వీక్నెసెస్ స్ట్రెంగ్స్ అని చెప్తున్నారు. దాంట్లో కొన్ని కరెక్షన్స్ ఉంటాయి సార్. ఓకే. సెంటెన్స్ ఫార్మింగ్ ఎలా ఉండాలి, ఇది వాడొచ్చా వాడకూడదు, అవన్నీ మీరు కరెక్ట్ చేశారు. ఓకే. హలో. ఎస్ సార్, హలో. యా వహీద్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. అదే చెప్తున్నా. మూమెంట్ సార్. ఓకే, బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్స్ సార్. యా, చెప్పండి ఏమన్నారు? నేనే మీకు థ్యాంక్స్ చెప్పవచ్చు. అంటే నా కోసం మీరు 1 hour స్పెషల్ గా కండక్ట్ చేసి
నా డౌట్స్ అన్ని క్లియర్ యా అది మనం జనరల్ గా ఓల్డ్ మీకు క్వశ్చన్స్ చెప్పాము కదా మనకి జాబ్. యా అంటే పాత క్వశ్చన్ అన్ని రివైజ్ చేసి దానికి ఎలా ఆన్సర్ చెప్పాలి అవన్నీ చాలా హెల్ప్ అయింది. ఎస్ ఆల్మోస్ట్ అవే వచ్చాయి ఇంటర్వ్యూ. అవును. యా సో అందరికి మీకు స్టార్టింగ్ కాల్ లో చెప్పాము కదా, మీకు ఏదన్నా జాబ్ ఇంటర్వ్యూ లైనప్ అయి ఉన్నా, ఓకే ఇప్పుడు కూడా తర్వాత అయినా జాబ్ ఇంటర్వ్యూ లైనప్ ఉంటే విల్ హ్యావ్ దట్ స్మాల్ క్రాష్ కోర్స్. ఆ క్వశ్చన్స్ వచ్చేవి, ఆన్సర్స్ ఏం చెప్పాలి, అవి మొత్తం వీ విల్ బి ఏబుల్ టు క్లియర్ దట్ అవుట్ ఇన్ 1 or 2 hours. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఓకే బాయ్.